ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఇల్లు నిర్మించిన తర్వాత మనకు విడతల వారీగా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు కదండి. సో ఈ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు ఈ విధంగా మాత్రమే ఉండాలి ఇల్లు, అలాగే వేరే విధంగా ఉంటే అంటే నిర్మించడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్లకు అమౌంట్ అనేది పడే అవకాశం తక్కువ అని చెప్పేసి, అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. అలాగే అసలు ఈ అప్డేట్ ఏంటి అనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో ఇంటిని 600 చదరపు అడుగుల్లో నిర్మిస్తేనే ప్రభుత్వం సహాయం అందుతుందని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ స్పష్టం చేశారు. 600 దాటితే పథకానికి అనర్హులని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 2832 మంది బేస్మెంట్ నిర్మాణాలు పూర్తి చేయగా అందులో 285 మంది ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందడంలో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో మీరు ఏదైతే నిర్మిస్తున్నారో, మనకి ఎంత స్థలం అయితే ఇచ్చారో దీని ప్రకారమే బేస్మెంట్ కట్టడము అలాగే ఇల్లు నిర్మించడం అనేది చేయాలండి. ఎందుకంటే మనకు విడతల వారీగా 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి చెప్పారు కదా. సో ఈ అమౌంట్ మనకు అందాలంటే, అంటే ఈ అమౌంట్ మన అకౌంట్లో రావాలంటే మనకు వీటికి సంబంధించిన నిబంధనల ప్రకారం మనము ఇళ్ళని నిర్మించాల్సి అయితే ఉంటుంది. ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.